నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు వాడవాడల ఘనంగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు వెంప జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లు పంపిణీ అల్లూరి జయంతి సందర్భంగా క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వృద్ధులకు 2 లక్షల రూపాయలు పంపిణీ విప్లవ జ్యోతి అల్లూరి స్వగ్రామం మోగలులో ఘనంగా సీతారామరాజు జయంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే త్రిపుల టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా భీమవరంలో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో విప్లవ జ్యోతి అల్లూరి 127వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ప్రకాశం చౌక్ ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో అల్లూరి విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విచ్చేసి ఆవిష్కరించడం గర్వకారణమన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో యువత దేశం కోసం సేవ చేయాలన్నారు. సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ అల్లూరి రామకృష్ణంరాజు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, సిహెచ్ ఝాన్సీ, కోశాధికారి నడింపల్లి వెంకట సత్యసుబ్బరాజు, జాయింట్ సెక్రటరీ కెవి సత్యనారాయణరాజు, మాజీ కార్యదర్శి కలిదిండి గోపాలకృష్ణంరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాట యోధుడు, మా ప్రాంత వాసి, ఆ తర్వాత మన్యం వీరుడిగా ప్రసిద్ధి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారే స్వయంగా ఇక్కడికి వచ్చి మరి ఆవిష్కరించిన ఈ ప్రాంగణంలో ఈ జయంతి ఉత్సవాల్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 125వ సందర్భంగా జరిగినప్పుడు మరి అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పటికీ మరి నేను ఇక్కడికి ఆ జయంతి ఉత్సవంలో పాల్గొలేకపోయా. ఈ 127వ జయంతి ఉత్సవంలో ఇంతమంది యువ ఆరు కుర్ర అల్లూరి సీతారామరాజుతో కూడా కలిసి ఈ చక్కటి ఉత్సవంలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎప్పటికీ కూడా తెలుగు జాతి ఉన్నంతకాలం ప్రజలు మర్చిపోకూడని ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహా వ్యక్తుల్లో సీతారామరాజు గారు అగ్రగణ్యులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన స్ఫూర్తితో మనమందరం ఆయన ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఇప్పుడు స్వాతంత్రం మనకు అవసరం లేదు. మన హక్కుల పరిరక్షణ కోసం, మనకు కావలసిన పనులు సాధించుకోవడం కోసం అల్లూరి సీతారామరాజు బాటలో అంటే ఆ స్ఫూర్తి మన అందరిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లూరి స్ఫూర్తితోనే మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారు కానీ, క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్ గారు కానీ, కమిటీ సభ్యులు కానీ, క్షత్రియ పెద్దలు కానీ, వివిధ పెద్దలు పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని అందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ముందరికి కొనసాగాలని. ఎందుకంటే ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం మన్యంలో ఆ రోజున ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం పోరాడిన వ్యక్తిని ఆయన అందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి మన సమాచారం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మరి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు దేశ సేవలో తన ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి మహానుభావుడు దేశం కోసం మన్యంలో పర్యటించి బ్రిటిష్ వారిని ఎదిరించి మరి స్వాతంత్రం కోసం ఎన్నో రకాలుగా పోరాటం చేశారు. మరి ఆయన స్ఫూర్తి కూడా తీసుకుని మరి
ప్రజలందరూ కూడా అలాగే యువతరం కూడా అటువంటి మహానుభావుడిని గుర్తిరిగి మరి ఎల్లవేళలా దేశ బాగు కోసం అందరూ కూడా ఆయనలాగా మసులుకొని ఆయన స్ఫూర్తితో మరి ఎంతోమంది గిరిజనులు కూడా లబ్ధి పొందారు. మరి అటువంటి మహానుభావుడిని మనం ఎల్లవేళ గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం 125వ జయంతికి ఈ విగ్రహాన్ని మనం భీమవరం ప్రాంతంలో మన ప్రాంతం వాడే కాబట్టి ఆయన సీతారామరాజు గారు ఈ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఆయన అతి చిన్న వయసులో 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసులోనే ఉద్యమాన్ని మన్యంలో ప్రారంభించి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి అక్కడి నుంచి యావత్ బ్రిటిష్ గవర్నమెంట్ని ఆయన గడగడలాడించిన వ్యక్తి. బ్రిటిష్ గవర్నమెంట్ అంతా సీతారామరాజు గారి పేరు చెప్తే కూడా మొత్తం వాళ్ళు గడగడలాడారు. ఆ రోజుల్లో అది పెద్ద విప్లవం, దేశంలో జరిగిన పెద్ద విప్లవాల్లో ఒకటి. ఆ విప్లవంలోనైనా అతి చిన్న వయసులోనే ఆయన బ్రిటిష్ వాళ్ళ తోటాలు బలయ్యారు. ఆ యొక్క చరిత్రని యువత అంతా తెలుసుకుని ఆయన జయంతిని మనం ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకోవడం, ఆయన స్ఫూర్తితో దేశ సేవ చేయడం అనేది అందరూ అలవర్చుకోవాలి. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్య ద్వారానే అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం వెంప జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో విద్యార్థులు దేశభక్తి భావాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అల్లూరి 127వ జయంతి సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు నడింపల్లి భగవాన్ రాజు ఆధ్వర్యంలో మన్యం వీరుడు జీవిత చరిత్రపై తీసిన డాక్యుమెంటరీని వీక్షించారు. ప్రధానోపాధ్యాయులు భగవాన్ రాజు, గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, కలిదిండి రామచంద్రరాజు, కలిదిండి కాశీ విశ్వనాథరాజు, నాగిడి తాతాజీ, కారుమూరి సత్యనారాయణమూర్తి, బొబులిశెట్టి రామకృష్ణ, అప్పలరాజు, విజ్జురోతు రాఘవులతో పాటు గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీరు చదువుకోవడానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదు, ఆర్థిక పరమైన ఇబ్బందులతో చదువు మానకూడదని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. మీకు స్కూల్ యూనిఫామ్స్ ఇస్తుంది, షూస్ ఇస్తుంది, బెల్ట్ ఇస్తుంది, పుస్తకాలు ఇస్తుంది, బ్యాగులు ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు పై చదువులకు వెళ్తే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇస్తుంది. మరి విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. దేని వలన అభివృద్ధి అనేది సాధ్యం కాదు. మన భారతదేశంలో చదువు లేని వారు ఎవరు ఉండటానికి వీల్లేదు. 100% ప్రతి విద్యార్థి చదువుకోవాలి. చదువుకోవడమే కాదు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలి. తర్వాత చదువుకున్న తర్వాత ఎవరు వృత్తిలో వాళ్ళు పనిచేసుకోవచ్చు. డాక్టర్ చదివి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఇతర దేశాలకు వెళ్ళి ఎనాక్టర్ చేసి మన దేశానికి ఉపయోగపడవచ్చు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనం ముందుకు నడవాలి, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. మీరు కష్టపడి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి ప్రయోజకులు కండి. విద్య అనేది అభివృద్ధికి చిహ్నం. దయచేసి ఏ విద్యార్థి కూడా చదువు మానకూడదు.
మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని దేశ పార్లమెంట్లో పెట్టాలని ప్రజాశక్తి మాజీ సంపాదకులు రాష్ట్ర రైతు నాయకులు వి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా శతవర్ధంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం భీమవరంలో అల్లూరి స్మృతివనం వద్ద శతవర్ధంతి సభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ బి బలరాం అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. తొలుత తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుమంట్ర, పెనుకొండ, అత్తిలి, పోడూరు మండల ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీతో అల్లూరి స్వగ్రామం మోగల్లు గ్రామం చేరుకుని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా పాలకోడేరు, కుముదవల్లి మీదుగా భీమవరంలో అల్లూరి స్మృతివనం వద్దకు చేరుకుని అల్లూరి భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రారంభ సభలో ప్రజా నాట్య మండలి కళాకారుల ఆటపాటలు అలరించాయి. అల్లూరి సీతారామరాజు జీవితంపై ఆ సంఘం రచించిన పుస్తకాలను వక్తలందరూ ఆవిష్కరించారు. భీమవరం బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో బాలలతో అల్లూరి వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజాశక్తి మాజీ సంపాదకులు రాష్ట్ర రైతు నాయకులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లూరి పోరాటం దేశంలో యావత్తు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి స్వగ్రామం నుంచి పోరాటం చేసిన అన్ని ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాలు అల్లూరి ఆశించిన అభివృద్ది కనుమరుగవుతున్నాయన్నారు. గిరిజన సంపదను అంబానీకి, ఆదానికి అప్పగించడానికి హైవేలు వేస్తున్నారని విమర్శించారు. జాతీయ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ, మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. అల్లూరి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, టూరిజాన్ని కేవలం విహారయాత్రలా మాత్రమే కాకుండా విజ్ఞాన యాత్రలా అల్లూరి జీవిత ఘట్టాలను మార్చాలని వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లూరి జీవితం విద్యార్థులకు ఆదర్శనీయమన్నారు. భీమవరంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీకి దేశ పార్లమెంట్లో అల్లూరి విగ్రహాన్ని పెట్టాలనే స్పృహ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇక్కడే మోడీ యొక్క ద్వంద్వ వైఖరి అర్థమవుతోందన్నారు. దేశంలో ఉన్న అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని గుర్తు చేశారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును అమ్మడానికి మోడీ సిద్దపడ్డారన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలర్పించిన అల్లూరి స్ఫూర్తితో తెలుగువారి హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ 25 ఏళ్ల యువ వయసులో బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరికి ప్రభుత్వాలు సరైన గుర్తింపునివ్వలేదన్నారు. సభాధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ నర్సాపురంలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా యూనివర్సిటీకి, చించినాడ బ్రిడ్జికి, భీమవరం ఓవర్ బ్రిడ్జికి, విశాఖ ఎక్స్ప్రెస్కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భీమవరంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న అల్లూరి భవనాన్ని కూల్చి చెత్తకుప్పగా మార్చడం అల్లూరిని అవమానించడమే అని అన్నారు. వెంటనే అల్లూరి పేరుతో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రచయిత కుమార్, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, రిటైర్డ్ జడ్జ్ మైలా రామ్మూర్తి వర్మ, సీనియర్ రిటైర్డ్ జడ్జ్ ఎస్వి నెల్సన్ రాజు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు పాతపాటి మురళీకృష్ణంరాజు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాతల జేమ్స్, శతవర్ధంతి సభ నిర్వహణ కమిటీ కార్యదర్శి జేఎన్వి గోపాలన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసిన పోరాటం యువతకు తెలిస్తే భావితరాలు మంచి తరాలు నిర్మాణం అవడానికి ఉపయోగపడుతుంది. దొంగలు, దుర్మార్గులు, దేశాన్ని దోసేవాళ్ళు, రాజకీయ పదవుల కోసం స్వార్థంగా వాళ్ళ పాఠాలే అక్కడ ఉంటే పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అనుకున్నానండి, 2017లో విస్పష్టంగా ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆమోదించింది. డిమాండ్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంతకుముందు 2010 నుంచి ఉన్న డిమాండ్ని ఆమోదించింది. ఆ విగ్రహం కోసం ఇక్కడ విజయ్ కుమార్ గారికి తాకీదు కూడా పంపించారు. 12 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళు 50 రకాల నమూనాలు చేసి పెట్టున్నారు. ఇవాళ వరకు దానికి అతిగతి లేదు. పెద్దలు శ్రీ అదానీజీ, నరేంద్ర దామోదాస్ మోదీజీ అండ్ వారందరూ వచ్చి ఇక్కడ విగ్రహం ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అసలు పార్లమెంట్లో పెట్టాల్సింది మర్చిపోయారు. ఎప్పుడు ఎవరైతే అల్లూరి లాంటి వాళ్ళ స్ఫూర్తికి విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళ చరణాలు, పాదాలు పట్టుకొని క్షమాపక్ష కోరిన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉంటే వాళ్ళని ధిక్కరించి కాల్చుకోరా వదలపడ్డని చెప్పి ప్రాణాలు అర్పించిన వాళ్ళ విగ్రహానికి పార్లమెంట్లో లేకపోవడం పార్లమెంట్కి అవమానకరం కాదా? అల్లూరి సహచరుడు పడాలా? అండమాన్ జైల్లో ఉంటే ఆఖరి వరకు స్వాతంత్రం నీకు వచ్చేస్తుంది, నేను పెట్టను, ఆఖరి వరకు ఉంటాను ఆయన గట్టి చనిపోయేంత వరకు కూడా అండమాన్లో ఉన్న అలాంటి సహచరుల్ని సాధించుకున్న గొప్ప పోరాట యోధుడు అల్లూరి. అది మన దేశం కోసం.
ఇవాళ ఆ రోజు జరిగిన పోరాటంలో ఇవాళ ఆయన స్ఫూర్తి మరొక పోరాటం కావాలి. 27 ఏళ్ల వయసులో మొత్తం బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చనిపోయినటువంటి గొప్ప అమరవీరుడు, తెలుగు జాతి చిరస్మరణీయుడు. ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచితమైనటువంటి రీతిలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏడాది క్రితం ఇక్కడ విగ్రహం ఆనాటి ప్రధానమంత్రి వచ్చి ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎలాంటి కార్యక్రమాలు లేవు. పార్లమెంట్లో కనీసం విగ్రహం కూడా పెట్టలేదు. అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టదగిన వాడు అవునా కాదా ప్రధానమంత్రికి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తెలుగు జాతి మీద, అల్లూరి సీతారామరాజు గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని పెట్టి తీరాలి. అందుకు మన అందరం కూడా ఈరోజు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పెట్టే విధంగా, సాధించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి ఈ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సాంస్కృతిక కేంద్రం వారితో ఇతర పెద్దలతో కలిసి ప్రజా సంఘాలుగా అల్లూరి గారి జయంతి కార్యక్రమాల్ని, వర్ధంతి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం, నివాళులర్పిస్తున్నాం. వారి స్ఫూర్తిని ప్రజల్లో ప్రచారం చేస్తున్నాం, వారి ఆదర్శాన్ని ప్రచారం చేస్తున్నాం. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వెంప గ్రామంలో కలిదిండి రామచంద్రరాజు, కలిదిండి కాశీ విశ్వనాథరాజు, పెనుమత్స నరేంద్రవర్మ, భూపతిరాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో క్షత్రియ యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రూరల్ మండలం వెంప గ్రామంలో కలిదిండి రామచంద్రరాజు నివాసం వద్ద క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులు, వృద్ధులకు 2000 రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ది చేశానని, ఇంకా కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేయాల్సి ఉందని, ఈ 5 సంవత్సరాల్లో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తానని చెప్పారు. గ్రామంలో ప్రభుత్వం ద్వారా పింఛన్లు రాని అర్హులు దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులను ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అభినందించారు. నిర్భాగ్యులను ఆదుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలిదిండి రామచంద్రరాజు, కలిదిండి కాశీ విశ్వనాథరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణమూర్తి, వబిలిశెట్టి రామకృష్ణ, నాగిడి తాతాజీ, విజ్రోతు రాఘవులు, కౌరు పృథ్వీశంకర్తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, క్షత్రియ యూత్ నాయకులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వెంప గ్రామంలో వెంప పెద్దలు రామచంద్రరాజు గారు, కాశీ గారు, ఇతర పెద్దలు ఆధ్వర్యంలో పేదవారికి, వికలాంగులకి, ఏ పని చేసుకోలేని వారికి 100 మందికి మనిషికి 2000 చొప్పున 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. వాళ్ళు చేసిన ఈ మంచి కార్యక్రమానికి ఈ గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. దయగల హృదయము దైవముతో సమానం. ఎక్కడైతే పేదవారిని ఆదరిస్తారో, ఎక్కడైతే పేదవారిని ప్రేమతో చూస్తారో, ఎక్కడైతే పేదవారిని దయ కరుణతో చూస్తారో ఆ ప్రాంతం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే ఎంప గ్రామం ఇంత అభివృద్ధి చెందింది. వారి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అలాగే వర్గాల్లో కూడా పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఈ గ్రామ పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. గతంలో 3000 ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు 4000 రూపాయలు చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది, ఈ నెలది కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇన్ని పెన్షన్లు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం ఇవ్వాల. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత
బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పేదవారి కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి పెద్దలు చెప్పారు, మా ఊర్లో ఇంకా వికలాంగులు ఉన్నారు, డిజైబుల్ ఉన్నారు, వారికి పెన్షన్ రావట్లేదు, వారికి పెన్షన్లు వచ్చి ఏర్పాటు చేసి పెట్టమని చెప్పారు. మీరు ఇప్పుడే నమోదు చేయించుకోండి, అర్హులైన పేదవారందరికీ కూడా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ అర్హులు కూడా పెన్షన్ రాలేదని ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు రావాలి. ఆ రావడం కోసం నేను కృషి చేసి ఈ గ్రామంలో 100% అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తానని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగులకు కానీ మరి భారీ ఎత్తున పెంచి ఈ ప్రభుత్వం మన 1వ తారీఖున శాసనసభ రంగబాబు చేతుల మీదుగా భీమవరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా 22 కోట్ల రూపాయలు పేదవారికి పంచిన ఘనత ఈ పశ్చిమ జిల్లాలో భీమవరం అయ్యేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ఆదర్శంగా ఈ గ్రామంలో కూడా పేదరికం ఉండకూడదని చెప్పి మరి రామచంద్రరాజు గారు, వర్మ, పండు, అలాగే కాశీరాజు గారు, గ్రామ శ్రీనివాసరాజు గారు అందరూ కూడా మరి శ్రీనివాసు అందరూ కూడా ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తారండి. వాళ్ళందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి గొప్ప సుజనం, గొప్ప కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఏదో ఒక మంచి పని చేయాలి, గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఏదో ఒక మంచి పని చేయాలి అని చెప్పి గత వారం 10 రోజుల నుంచి మమ్మల్ని నిద్రపోనవట్లేదు. అందువలన ఒక చక్కటి కార్యక్రమం, అది పేద ప్రజలకే ముట్టాలి. కుల, మత, వర్గ, వైషమ్యాలు ఏ భేదం లేదు ఇందులో అన్ని పార్టీల వాడు ఉన్నారు, ఓటేసిన వాడు ఉన్నాడు, ఓటు వేయలేని ఉన్నారు, తమా భేదం లేదు. అన్ని గ్రామంలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల్లో ఉన్నటువంటి అంగవైకల్యంతో కానీ, బాగా నిరుపేదలైనటువంటి వాళ్ళు కానీ, కాళ్ళు చేలు ససిగా లేనటువంటి వాళ్ళు కానీ, పనిలోకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఒక మా వంతు యువకులందరూ పోగడి ఒక మూలధనాన్ని సమకూర్చారు. దాన్ని వీళ్ళందరికీ పంచిపెట్టాలని ఒక మంచి కార్యక్రమం వీళ్ళందరూ కూడా ఈ రామచంద్రరాజు సమక్షంలో యూత్ అందరూ కూడా ఒక పూజ చేసి ఆయన చేతిలో పెట్టడం జరిగింది. దానికి ఆయన మరింత జోడించి, అయితే ఎలాగా అల్లూరి సీతారామరాజు జయంతి వస్తుంది 4వ తారీఖుని, ఎమ్మెల్యే గారిని తీసుకొద్దాం, ఆయన చేతుల మీదుగా ఈ పేద ప్రజలందరికీ ఇప్పిందామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. అల్లూరి సీతారామరాజు గారి జయంతి వస్తుంది. అలాగే ఎమ్మెల్యే గారు మన వెంప వచ్చినప్పుడు ఇటువంటి కార్యక్రమం నియోజకవర్గంలో ఎక్కడా జరగని కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మా ఊరు కుర్రోళ్ళంతా కూడా ఎన్నో మంచి చేయాలని అందరికీ ఆలోచన ఉంది సార్. మెయిన్గా ఇటువంటి ఈ కార్యక్రమానికి నాంది పలికిన వాళ్ళు పెనమెచ్చ నరేంద్ర వర్మ, సుబ్బరాజు, వీళ్ళు మెయిన్ వీళ్ళంటే వీళ్ళ తర్వాతే అందరూ సహకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా విప్లవ జ్యోతి అల్లూరి స్వగ్రామైన మోగలులో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్లు నివాళులర్పించి స్మృతి వనాన్ని సందర్శించారు. అల్లూరి స్వగ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదట అల్లూరి విగ్రహం వద్ద జయంతి వేడుకలు జరపడం చక్కని అనుభూతి అని ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. జోహార్ అల్లూరి అని మాటల్లో కాకుండా చేతల్లో తీసుకుని అభివృద్ది చేయాలని అన్నారు. సీతారామరాజు స్ఫూర్తితో సమస్యలను ధైర్యంగా చర్చించి పనులను పూర్తి చేసుకోవాలన్నారు. తాను సీతారామరాజు స్ఫూర్తితో పనులన్నీ పూర్తి చేస్తున్నానని అన్నారు. మోగళ్ళు ముద్దుబిడ్డ, రాష్ట్రానికే తెలుగు జాతికే ఒక జాతి గౌరవంగా గౌరవించబడే అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర మనం ఈరోజు జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం, ఎప్పట్లాగానే మళ్ళీ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని
రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరుపుకోవాలని చెప్పటం, ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కొందరు రాష్ట్ర మంత్రులతో సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని ఢిల్లీలో కూడా 1 గంట క్రితం ఆయన పాల్గొనడం జరిగింది. ఎక్కడున్నా ఆయన స్వగ్రామంలో మొట్టమొదటి విగ్రహం దగ్గర ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవటం నిజంగా చక్కటి అనుభూతి. ఇందాక ఈ గ్రామంలో సీతారామరాజు గారి పేరు మీద మంచి కార్యక్రమాలు మా ఊళ్ళో చేయాలి అన్నారు. ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. అది మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒక 60 లక్షల రూపాయలతో మంచినీటిని ఈ ప్యూరిఫికేషన్ ప్లాంట్ వరకు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చే పథకానికి ఇవాళ ఈ ఉత్సవాలు అయ్యాక కూడా మళ్ళీ ఆ మీటింగ్ ఉంది. ఆ పథకానికి అల్లూరి సీతారామరాజు త్రాగునీటి పథకంగా మనం నామకరణం చేసుకోవాలని చెప్పి కూడా ఈ గ్రామంలో అనుకోవటం జరిగింది. ఈ మొదటి విగ్రహం అయిన దానికి చక్కటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ చిన్న వనాన్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్న SRKR కాలేజ్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు గారు జయంతికి వర్ధంతికి కేవలం జోహారులతో సరిపెట్టకుండా సీతారామరాజు గారి స్ఫూర్తితో మనకి ఏదైనా సమస్యలు ఉంటే, ఇప్పుడంటే స్వాతంత్ర పోరాటం, అల్లూరి సీతారామరాజు ఆశాసిద్ధికి అని ఇందాక ఎవరు అన్నారు. స్వాతంత్రం మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో అల్లూరి గారి స్ఫూర్తితో మనం అందరం పోరాడమంటలా, సమస్యలని ధైర్యంగా చర్చించి ఎవడేమనుకుంటాడని భయపడకుండా విగ్రహాలతో జోహారులతో సరిపెట్టకుండా ఆయన స్ఫూర్తిని కూడా మనం అలవాటు చేసుకుని మన సమస్యలన్నిటికీ మనం పోరుబాటు అక్కర్లా చర్చల బాటలో ఆయన స్ఫూర్తితో మన పనులన్నీ మనం చేసుకోవాలి. బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన స్వరాజ్య సంగ్రామ యోధుడు, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుముడింపు చేసిన విప్లవకారుడు, మన్యం ప్రజల కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిపెట్టిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, అసెంబ్లీ కన్వీనర్ కాగిత సురేంద్ర, జిల్లా ట్రెజరర్ కురెళ్ల నరసింహారావు, షేక్ మొహిద్దీన్, రమాదేవి, గోవర్ధన్, కోడి నరసింహ, గెద్దాడ తులసీరాం, పీతాని వెంకటేశ్వరరావు, కొల్లి వెంకట్రావు, కుక్కల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి పురస్కరించుకుని నరసాపురం పార్లమెంట్ బీజేపీ తరఫున, అలాగే భీమవరం అసెంబ్లీ బీజేపీ తరఫున వారి యొక్క విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే బడుగు బలహీన వర్గ అల్పసంఖ్యాకులైనటువంటి గిరిజనుల దోపిడీకి గురవుతున్న దారుణాన్ని చూడలేక ఈ ప్రాంతం నుంచే, అంటే భీమవరం ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన్య ప్రజల కోసం తాను పోరాడి అలాగే ప్రాణార్పణ చేసినటువంటి ఉదంతం మనందరికీ తెలుసు. వారి యొక్క స్మారక స్తూపాన్ని ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భీమవరం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనేక మందికి ప్రేరణ కల్పించేటువంటి స్మారక స్తూపంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇవాళ తెలుగు జాతి అంతా కూడా అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే ఒక్కసారిగా వారందరూ కూడా చైతన్యానికి, ఒక పోరాటానికి కూడా స్ఫూర్తిగా తీసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి యొక్క విప్లవ వీరుడి యొక్క జయంతిని రోజున ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని శ్రద్ధ పెట్టినటువంటి అంశాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఆజాదీ కా అమృత మహోత్సవంలో ఈ ప్రాంతంలో ఈ యొక్క స్వాతంత్ర సమర యోధుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ లో గెలిచినటువంటి ఒక సామాన్యుడైనటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఈ ప్రాంతానికి సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మరి స్వాతంత్ర శ్రమయోధుల్లో మరి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి మరి పెద్ద ఎత్తున విప్లవకారుడిగా ఉన్నటువంటి ఈయన ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా పెద్ద గర్వకారణంగా తెలియజేస్తూ ఈయన యొక్క ఏదైతే మరి చేసినటువంటి కృషిని భావి తరాలకు కూడా తెలిసే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు
మరి ఈయనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ కానీ అలాగే ఆయన పెరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా చేసి పెద్ద ఎత్తున ఆయన కొనియాడి మరి భావి తరాలకు ఆయన చేసినటువంటి విశిష్ట కృషిని కూడా ఇప్పుడున్నటువంటి తరానికి తర్వాత తరాల వారికి కూడా తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల 79వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో గల దంతులూరి నారాయణరాజు విగ్రహానికి కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారని కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఉన్నత విద్యను భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారికి అందజేయాలనే సదాశయంతో ధార్మికవేత్తలు మేధావులు ఈ కళాశాలను ప్రారంభించారని తెలియజేశారు. వారి ఆశయాలకు లోబడి నేటి వరకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో అనేక కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గోకరాజు వెంకట నరసింహరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీతారామరాజు పుట్టినరోజునే డిఎన్ఆర్ కళాశాలను స్థాపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఆయన ఆశయాలను తప్పనిసరిగా పాటిస్తూ కళాశాల అసోసియేషన్లోని వివిధ విద్యా సంస్థల అభివృద్ధికి యావత్ పాలకవర్గం, అధ్యాపకేతర సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, సంయుక్త కార్యదర్శి కె రామకృష్ణంరాజు, అసిస్టెంట్ సెక్రటరీ కె శివరామరాజు, ట్రెజరర్ కెవిఎస్ నారాయణ, పాలకవర్గ సభ్యులు ఎంవి కృష్ణంరాజు, నంద్యాల మదన్ మోహన్, లచ్చిరాజు, డి కోటేశ్వరరాజు, పి రామకృష్ణంరాజు, వివిధ విద్యా సంస్థల పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అదే రోజు అల్లూరి సీతారామరాజు గారు బర్త్డే. అంచేతే మరి ఈ కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజున కావటం మూలనే ఈ అభివృద్ధి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దినదిన అభివృద్ధి చెంది అనేక శాఖోపశాఖలుగా ఎదిగి కళాశాల దేశంలోనే అతిపెద్ద కళాశాలగా పేరు పొంది అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మరి కళాశాలలో చదివిన విద్యార్థులు కళాశాల ప్రతిష్టలో పెరిగేలాగా విద్యార్థులు కృషి చేశారు. అంచేత ఈ కళాశాలని మరి ఇప్పుడున్న స్టాఫ్, అధ్యాపకేతర సిబ్బంది కృషితో ఇంకా మంచి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. త్వరలో 80వ వసంతంలో కూడా అడుగు పెట్టబోతున్నాం. అంచేత అప్పుడు ఏ ఆశయాలతోటైతే లేట్ దంతులూరి నారాయణరాజు గారు స్థాపించారో వెస్ట్ గోదావరి భీమవరం కాలేజీగా, తర్వాత 1964లో ఆయన గతించిపోయాక శ్రీ దంతులూరి నారాయణరాజు కళాశాలగా నామకరణం చేసింది. అప్పటి నుంచి వివిధ కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్విరాంగా 25 సంవత్సరాలు పైబడి మన ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు వెంకట నరసింహ గారి ఆధ్వర్యంలో, అలాగే కళాశాల సెక్రటరీ గారైన శ్రీ బాబు గారి ఆధ్వర్యంలో వివిధ కోర్సులు మన కాలానికి అనుగుణంగా దినదినాభివృద్ధి చేస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. 1945లో స్థాపించిన కళాశాల మన దంతులూరి నారాయణరాజు గారి ఆశయాల మేరకు మంచి మేనేజ్మెంట్ వచ్చి దినదినాభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పడి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ కోర్సులతో నడపబడి, అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుంచి మన ప్రెసిడెంట్ గారు నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి దిశలో దూసుకెళ్తున్నారని సభాపూర్వకంగా మనం చేసుకుంటూ, మరి ఆ పెద్దలు ఆ రోజున ఫౌండేషన్ డే కూడా మరి ఈ జయంతి రోజుని జరపడం మనకి చాలా ఆనందం. దయచేదంటే ఆ ముహూర్త బలం వల్ల నా దృష్టిలో అయితే ఆ ముహూర్త బలం వల్ల మనం ఏది స్టార్ట్ చేసినా అనుకుంటాం, ఆ ముహూర్త బలం వల్ల ఈ కాలేజీ ఇంత స్థితికి వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరి ఇది వారి పెద్దల ఆశీర్వాదంతో మరి వాళ్ళ ఆ మూల ఎక్కడో స్టార్ట్ చేసిన 2 బిల్డింగులతో ఇవాళ మరి నరసింహరాజు గారి ఆధ్వర్యంలో 60 ఎకరంలో ఓ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎక్కడైనా కట్టాలంటే మనం చూడవలసి వస్తుంది. అంత డెవలప్ చేసినటువంటి నరసింహరాజు గారికి మరి ఈ కాలేజీ దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా 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 ఎదరికెళ్తుందని నేను ఆశిస్తూ, ఏదైతే ఆయన ఆశయాలు ఉంటాయో నన్ను ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు. చాలామంది విద్యార్థులు మరి డబ్బు లేక, అవకాశాలు లేక ఎంతోమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తున్నారు అబ్బాయి. కానీ
వాళ్ళకి మనం కొంచెం మనం చేస్తున్నాం కాలేజీకి, ఇంకా ఎవరైనా చేస్తే బాగుంటుందంటే నేను ప్రతి సంవత్సరం కూడా మరి ఆర్థిక సహాయం 2 లక్షల వరకు నేను ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే ఐ విష్ టు సపోర్ట్ సమ్ గోల్డ్ మెడల్ టు ది మెరిటోరియస్ స్టూడెంట్. ఎవరైనా మెరిటోరియస్ స్టూడెంట్కి అప్పీల్ చేస్తాను గవర్నమెంట్ బాడీ మెంబర్స్కి. మరి ఏ విభాగంలో ఇచ్చినా నాకు పర్వాలేదు, ఒక గోల్డ్ మెడల్ కూడా నేను స్పాన్సర్ చేస్తాను ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తానని చెప్తూ సెలవు తీసుకున్నాను. భీమవరం మరియు భీమవరం పరిసర ప్రాంత ప్రజలు, ధార్మికవేత్తలు, విద్యావేత్తలు, ప్రధానులు అందరూ కలిసి ఆ రోజున డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. ఆ అసోసియేషన్లో భాగంగానే డిఎన్ఆర్ కాలేజీని కూడా ఆ రోజు నుంచి ప్రారంభించడం జరిగినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అప్పట్లో మున్ముందుగా డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టారు. తర్వాత 1971-72 సంవత్సరంలో మేము పీజీ కోర్సెస్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలకవర్గాలన్నీ కూడా ఈ కళాశాలల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క కృషికి ఆధారంగా మనకు 1987 సంవత్సరంలో డిఎన్ఆర్ కళాశాలకు అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. ముఖ్యంగా 1987 నుండి ఈ రోజు వరకు కూడా అటానమస్ను నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ లేకుండా కొనసాగిస్తున్నటువంటి కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎన్ఆర్ కళాశాల ఒకటైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అప్పుడు ముఖ్యంగా శ్రీ జీవి నరసింహరాజు గారి యొక్క ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాలలో పీజీ కోర్సెస్ 4 ఎయిడెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 ఎయిడెడ్ కోర్సెస్ ఉన్నటువంటి కళాశాల కూడా డిఎన్ఆర్ కళాశాల అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్షుల వారి ఆదేశానుసారం ఈ సంవత్సరం డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ని కూడా ప్రారంభిస్తున్నామండి. దీనికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ఆల్రెడీ మిడిల్ స్టేజ్లో ఉన్న శాంక్షన్కి సంబంధించి అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తున్నాం. జవహర్ దంతులు నారాయణరాజు గారు, జవహర్ దంతులు నారాయణరాజు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో